వరలక్ష్మి నాతో ఎందుకు చేస్తాడు చెప్పండి. మర్చిపోయి కింద సంవత్సరం నేను చెప్పాను కానీ మర్చిపోయా. శివుడు పార్వతీ నేర్పించాను కదమ్మా, అది మర్చిపోయాను. మళ్ళీ పార్వతీ బాగుండాలని అంతే. శివుడు ఎందుకు వచ్చాడు భయ్యా? శివుడే కదా పార్వతీ స్టోరీ. భూలోకంలో అందరూ ఏదో ఏదో చెప్పావు అప్పుడు స్వామి భూలోకంలో అందరూ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే అది వినాయకుడు కదా. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఓకేదా? డ్రెస్ బాగా ఉంది. కనిపిస్తుంది. వేసుకుంటే సరే చెప్పు, ఎలా చేసావు చెప్పు బొమ్మని. క్షేమ చెప్పు క్షేమ మా క్షేమ వరలక్ష్మీదేవి ఏంటి మీ క్షేమ వరలక్ష్మీదేవి విగ్రహం తయారు చేసింది. అలాగే అంతా రాత్రి 12 వరకు అలంకరిస్తూ ఏంటి అలా కదమ్మా, వెరైటీగా చెప్పు, జనాలు అందరూ చూస్తూ ఉంటారు. ఇదిగోండి మా వరలక్ష్మి స్పెషల్ నితిన్ కొన్నాడు ఆంటీనా. అందరికీ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నాం. 12 వరకు మా క్షేమ డెకరేషన్ చేసింది వరలక్ష్మీదేవికి. అలాగే శారీ కట్టుకోవడం రాకపోయినా మా క్షేమ అమ్మవారికి మాత్రం శారీ చాలా బాగా కడుతుంది. 2 సంవత్సరాలు అవుతున్నా నాకు అలా రాదు చేయటం. నాకు కోరిక అలాగే చేయాలని, కానీ ఆ కోరిక మా క్షేమ ద్వారా నెరవేరింది. అది నెక్స్ట్ టైం యాంటీ చేస్తారు. అక్కడి నుంచి చేయమని చెప్తారు. నెక్స్ట్ ఇయర్ యాంటీ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ హర్ష కొత్త కోడలు కూడా వస్తుంది. తర్వాత మా హర్ష వెళ్ళైనాక మా హర్ష భార్య కూడా ఇలాగే పెట్టాలి. పెట్టాలి. అప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు కదా ఎవరు పెట్టాలని. రెండు బొమ్మ పెడతా. మన ఇంట్లో ఒక బొమ్మ ఇద్దరు తయారు చేస్తారు. హైదరాబాద్ లో ఊర్లో చేసుకోవాలన్నప్పుడు ఎవరి ఊర్లో వాళ్ళు పెట్టుకుని చేస్తారు. ఆఫీసులు మెసేజెస్ వస్తున్నాయి. నేను రాత్రి ఎంత కష్టపడ్డావు జనాలకి తెలియాలి కదా. రాత్రి నితినే కష్టపడ్డాడు, నేను ఈజీగా కట్టేశాను శారీ. అదే చెప్పు. రాత్రి చెప్పు. రాత్రి 12:30 అయింది అన్ని చేయడానికి. నేను యూట్యూబ్లో వీడియో పెట్టట్లేదు, ఇప్పటి నుంచి వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా కాలు పట్టుకోలే. నీ కాలు పట్టుకోలే, నీ చెయ్యి పట్టుకుంటా. కాలు పెట్టుకో, దండం పెట్టుకో. ఎవరికి వెళ్ళిపోతున్నాడు? డబ్బులు 10,000 ఇస్తావా? ఇస్తాను. డబ్బులేవమ్మా? ఏం చేస్తావు డబ్బులతో? ఊరికి అలా చెప్పాలి, జనాలకి తెలియాలి కదా. నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి కొనుక్కుంటాం పెద్ద వస్తువులు. డబ్బులు అసలు లేవన్నా మాట్లాడకూడదు ఇంట్లో. అది ఆల్రెడీ వెలిగించదాన్ని మళ్ళీ వెలిగిస్తున్నారు. అదేంటి దాన్ని వెలిగించు? పాట పాడండి. నువ్వు కూడా రా పాడు భయ్యా. వరలక్ష్మి తల్లి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. వరలక్ష్మి తల్లి డబ్బింగ్ ఇస్తున్నావా? పాడు. కొంచెం మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. అదేంటి దాన్ని వెలిగించు? లక్ష్మీ జయ మహాలక్ష్మి వరములను సగే వర మహాలక్ష్మి
నీరాజనమిదే గైకొనవమ్మ సకల శుభములు మాకివ్వమ్మ సకల సామ్రాజ్యదాయిని మాత సర్వాభీష్ట ప్రదాయిని మాత శ్రీ మహాలక్ష్మి వరమహాలక్ష్మి శుభములనీయ విజయ వరలక్ష్మి నీరాజనమి